కుక్కల గోల దేశంలో ప్రధాన సమస్య. రష్మిక గారు తర్వాత రేణు దేశాయ్ గారు దీనికోసం పోరాడుతున్నారు. 130 దేశాల్లో కుక్కలు ఎలాగున్నాయో మీకు చెప్తాను. దీని పరిష్కార మార్గం ఫైనల్ అంతే. ఓకే, మీరు దానికి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మన దేశంలో ఎన్ని కుక్కలు ఉన్నాయంటే దగ్గర మన భారతదేశంలో 140 కోట్ల జనాభాకి 10 కోట్ల కుక్కలు ఉన్న లెక్కల ప్రకారం. ఇప్పుడు ఈ 10 కోట్ల కుక్కల్ని గవర్నమెంటు నెలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టిన షెల్టర్కి ఫుడ్కి కలిపి అక్షరాల పదేసుకుంటే 10,000 కోట్లు నెలకి మన ప్రభుత్వానికి అవుతుంది. ఇంకా సంవత్సరానికి చూసుకుంటే మీరు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఒక కుక్కల కోసం ఖర్చు పెడుతుంది ఏదైనా గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ చచ్చినా ఖర్చు పెట్టదు. ఎందుకంటే మనకి పేద దేశం, మీ అందరికీ తెలుసు. మన ప్రజలకే పెడుతుందా కుక్కలకే పెడుతుందా? సో దీనికి పరిష్కార మార్గం సింపుల్ అండి. ఈ సోషల్ మీడియాలో రచ్చ విపరీతంగా అవుతుంది, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది. కరెక్ట్ సొల్యూషను స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి మనందరం కలిపి డాగ్ లవర్స్ అందరూ కలిపి మనం ఒక ఫండ్ వేసుకొని దగ్గర ముందు ప్రతి స్టేట్లో షెల్టర్స్ ఓపెన్ చేసి డాగ్స్కి ఎకరం లీజ్ తీసుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని మనం మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ని పక్కన పెట్టండి. గవర్నమెంట్ వస్తుంది చేస్తుంది అంటే మీకు చెప్పాను కదా లెక్కలు, అదంతా కాకమ్మ కబుర్లు. ఎందుకంటే మనకి పేదవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకే అన్నం పెడుతుందా కుక్కలకి అన్నం పెడుతుందండి. అసలు రూల్గా గవర్నమెంటు కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుంటే ఈ పాటికి సమస్య రాకపోదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయకుండా అవి గాలికి వదిలేయడం వల్ల జనాభా పెరిగిపోయింది. అవి పిచ్చి కుక్కలే చిన్న పిల్లల ప్రాణాలు ఎన్నో పోతున్నాయి. అది కామన్. ఎందుకంటే కారులో వెళ్ళిన వాడికి కుక్కల కోసం తెలియదు, నడుచుకొని వెళ్ళేవాడికి తెలుస్తుంది. ఎందుకంటే నేను రోజుకి 5 కిలోమీటర్లు నడుస్తాను కాబట్టి నాకు తెలుసు కుక్కలు ఎలా దాడి చేస్తాయో, ఎలా కరుస్తాయో, ఎలా పిక్క తీసేస్తాయో. దీనికి ఓన్లీ సొల్యూషను మనందరం అందరూ డాగ్ లవర్స్ ఉండదండి. ఎందుకంటే మనకే తినడానికి తిండి చాలా మందికి ఉండదు. ఇంకా కుక్కలకి ఏం పెడతారు? కొందరు మాత్రమే విశ్వాసంతో ప్రేమతో ఉంటారు. మనందరం డాగ్ లవర్స్ అందరం కూరగొట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసి, రేణు దేశాయ్ గారు మీరే ముందుకు రావాలి. డబ్బులు కలెక్ట్ చేస్తే ఫండ్ రైజింగ్ చేసి మనందరం కుక్కల్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ని పక్కన పెట్టండి. వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక పరిష్కారం చంపేయడం అంతే. ఇంకా వాళ్ళు అంతకన్నా చేయలేరు. ఇంకా కోర్టు నుంచి స్టే రావడం, ఆర్డర్స్ రావడం కన్నా మనం యూనిటీగా అయ్యి కొందరు డాగ్ లవర్స్ కనుక ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే కనుక నా వంతు సహాయంగా నేను కూడా డబ్బులు ఇస్తాను, వీడియో కూడా చేస్తాను డబ్బులు ఇవ్వమని అందరినీ. హాయ్ అండి. మళ్ళీ టాపిక్ దాంట్లో రేణు దేశాయ్కి నాన్ వెజ్ దూరిపోయాడు ఇళ్ళకి మళ్ళీ. అది ఏందండి నాకు అర్థం కాదు. టాపిక్ దొరికితే చాలు. మొన్నటిదాకా నెగిటివ్ అయినావని చెప్పి ఇప్పుడు పాజిటివ్ గా నీకు వచ్చినవారు అయ్యా. ఏం సంగతి అడుగు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటారంటే కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని కుక్కలకి స్టేట్ వైజ్ గా కొన్ని ల్యాండ్స్ తీసుకొని మనందరం ముందుకు వచ్చి చేద్దాము అంటున్నారు. అది వారు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్న ఎవరైతే ఇండియాలో ఉన్నామో మేము చూసుకుంటాం. నీ రూపాయి నువ్వు ఇండియాకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు మొన్న మాట అనేసి ఇప్పుడు పైసలు ఇచ్చి చేయగడుక్కుందామని చూస్తున్నావా? అన్వేషణ అవసరం లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఫండ్లు వేస్తారా ఏమేస్తారా కావాలంటే మేము తలా 100 రూపాయలు ఇస్తే ఇంతమంది జనాలల్లా ఒక 1,00,000 మంది ఇచ్చిన 1,00,000 కోట్లు అవుతుందా? అది చాలు. నువ్వు నీ రూపాయి ఇచ్చి నువ్వు ఆదుకొని ఓ పెద్ద నువ్వు చాలు ఇండియా అన్న కరిజాలు సీతమ్మతల్ని అన్న కరిజాలు నువ్వు ఇండియా జోలికి రాకు. ఇండియాలో ఏమైనా నీకు అవసరం లేదు నా అన్వేషణ. ఇంకోటి ఏంటంటే లైక్ మన గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ ఎవరన్నారా మాట? నాన్ వెజ్ నువ్వు పోషిస్తున్నావా? ఫ్రీ టికెట్లు పెట్టి ఏమన్నా గవర్నమెంట్ ని ఆ మాట ఎందుకన్నా? బీదా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి 6 కోట్లు, అవి బంద్ చేసే. మరి నువ్వు రిచ్ కదా, నీకు అంత దేశభక్తి ఉంటే నువ్వు బంద్ చేయబ్బా. అంతేగాని నువ్వు బీదా గవర్నమెంట్ మా గవర్నమెంట్ అనాల్సిన అవసరం నీకు రైట్ లేదు. నువ్వు ఏడునో నువ్వు వాడు అంతే. నువ్వు ఇండియా గురించి జడ్జ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఇంకోటి నేను డబ్బులు ఇస్తాను, వీడియోస్ కూడా చేస్తాను డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆయన ఫాలోవర్స్ కే చెప్తున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది కదా, సో ఆయన చెప్తే రిక్వెస్ట్ చేస్తాను డబ్బులు ఇస్తాను. మేబీ కొంతమంది ఉన్నారు కదా తెలివి తక్కువ. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ తెలివిలేని వాళ్ళే. నిజంగా తెలివి ఉంటే మన ఇండియా గురించి మన గురించి అన్నప్పుడు అన్ఫాలో చేసేయాల. తెలివి ఉన్న వాళ్ళు సగం మంది చేసేసిరు. ఇంకా 1.7 మిలియన్ ఉంది. వాళ్ళు కూడా చేసేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడు చెప్పింది కూడా ఫాలో కాడు. అవునండి. ఇప్పుడు తప్పుగా ఎట్లా మాట్లాడా మొన్న చూసిరు కదా ఇన్సిడెంట్. ఎన్లా ఏదైతే అన్న దూరిపోతాడు, దూరి అందరి నెగిటివ్ చేస్తుండు. ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ పట్టిండని మిగతాదంతా మర్చిపోవాలా? అదేదో దానం ధర్మం చేస్తుండ ఏమన్నా ప్రజల సొమ్మే కదా వాడు తీసుకుంటుంది కూడా. అది అందుకు నేను ఫైర్ అవుతున్నా.
అంటే ఇప్పుడు కుక్కల పైన ఇష్టంతో నేను చెప్తున్నాను అన్న దాని వాడు ఎక్కడైతే ఉన్నాడో అది అక్కడ చేసుకుంటే బాగుంటది, ఇండియాకి కాకుండా. బీద గవర్నమెంట్ అని అదని ఇదని ఇండియన్ కించపరిచినోడు అవసరం లేదు, ఇవ్వాల్సిందే. అండి రీసెంట్ గా రేణు దేశాయ్ కుక్కల గురించి మాట్లాడింది కదా, సో దానికి కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఏంటంటే కుక్కలే రాదు, మన ఆడవాళ్ళు మొమ్మలను డ్రమ్లలో వేసి చంపుతున్నారు కదా, మన దాని గురించి ఏమంటారా అన్నారు. దాని గురించి మరి అది కుక్కల కన్నా అది ఇంకా దారుణం కదా. సరే డాగ్స్ గురించి స్పందించారు, అది మంచిదే. కానీ బయట ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిలకే డేంజర్ ఎక్కువ ఉంది. కుక్కర్లు వేస్తుండ్రు, డ్రమ్స్లో వేస్తుండ్రు, దాని గురించి కూడా స్పందించాలి కదా. డాగ్స్ అయినా ఇప్పుడు బయట పిల్లల్ని కరవటం కొంతమందికి ఇబ్బందికరంగానే ఉంది, కుక్కలు వీధి కుక్కలతో. అంటే ఇంట్లో పెంచుకుంటే నష్టం లేదు, కానీ బయట అట్లా వదిలేస్తే వాటి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, పిల్లల మీదకి ఎగబడచ్చు. మీ బండ్ల మీద వెళ్తుంటే మా వెనకాల పడుతున్నాయి, ఇబ్బందిగా ఉంది. నైట్ టైం ఏదైనా గల్లీలో పోవాలంటే భయపడాల్సి వస్తుంది. మేమే అబ్బాయిలు ఉండి మాకే భయం వేస్తే ఇంక లేడీస్కి పిల్లల పరిస్థితి ఏంది? సో అంటే ఆమె ఏమంటారు, కొన్ని పిచ్చి కుక్కలు ఏవైతే అంటే కొంతమంది కుక్కలు ఏవైతే వాటిని ఫైండ్ అవుట్ చేసి చంపండి, అన్ని కుక్కలు ఎందుకు చంపడం అన్నారు. దాని గురించి ఏమంటారు మరి? అది కరెక్టే, కాకపోతే అది కరెక్ట్ అంటున్నారు, ఇది కరెక్ట్ అండి. కరెక్ట్ అన్నది ఏదో ఒకటే ఉంటుంది, రెండు ఎట్లా కరెక్ట్ ఉంటాయి? చంపడం రాంగ్, నేను చంపడం గురించి ఎంకరేజ్ చేయట్లా. అవి నైట్ టైం వెళ్ళినప్పుడు బండి వెనకాల పట్టడం, నాకటం వచ్చి కాళ్ళని, లేకపోతే కొన్ని పిచ్చి కుక్కలు ఉంటే అవి కరవటం. అంటే ఇప్పుడు ఆమె పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తే, గవర్నమెంట్ కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కుక్కల పైన దాని పద్ధతిలో తీసుకెళ్తే అలాంటివి జరగవు కదా. అలాంటి వాటి పట్ల ఉంటాయి, మిగతా వర్క్స్ ఏవైతే అవి చేసుకోవచ్చు. బట్ ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కుక్కల్ని అని అడుగుతుంది. దేనికంటే ఇప్పుడు మనుషులే సరిగ్గా పట్టించుకోవట్లే, కుక్కలు ముందు మమ్మల్ని పట్టించుకుంటే చాలు. నేనేమంటున్నా అంటే డాగ్స్ ని వాటిని తీసుకెళ్లి, అంటే ఇప్పుడు అట్లాగా ఆవుల్ని లేదా కొన్ని కోళ్ళని పెంపకం ఎలా అయితే ఉంచుతారో వాటిని ఒక చోట వేసి వాటికి ఫుడ్ పెట్టి ఉంచండి. ఏది స్ట్రీట్ డాగ్స్ ని, లేదా ఎవరైనా పెంచుకుంటానంటే వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు అనాథాశ్రమంలో పిల్లల్ని పెంచితే ఎవరైనా డొనేషన్స్ వస్తే ఇచ్చేస్తారు కదా పెంచుకునే వాళ్ళకి, అట్లా కూడా డాగ్స్ని పెంచి ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇచ్చేయండి హోమ్స్కి, అట్లా ఇబ్బంది లేదు. వీధిలో వదిలేసి అవి వీధిలో పెరిగి వాటికి మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, వాటికి ఉన్న రోగాలు మనకు అంటిస్తాయి, గీరో ఖర్చో ఏదైనా ఇబ్బంది. స్ట్రీట్ డాగ్స్తో మనకి ఇబ్బందే ఉంటుంది. ఇంకో నాన్ వెజ్ ఇప్పుడు రీసెంట్ గా రేణు దేశాయ్ గారికి సందేశం ఇచ్చారు, ఫండ్స్ రిలీజ్ చేయండి, మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాము, నేను ఫండ్స్ ఇస్తాను, నేను నా ఫాలోవర్స్ కూడా చెప్పాను కుక్కల కోసం ఫండ్స్ ఇవ్వమని. స్టేట్లలో కొన్ని ల్యాండ్స్ లీజ్ తీసుకొని అందులో కుక్కల్ని ఫుడ్ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ అందులో పెడదాము, ఎవ్రీ ఇయర్ మనం అది చేద్దాము అని చెప్పి చెప్తున్నారు. ఎవరు నాన్ వేషనా? వాడో గజ్జి కుక్క, వాడు దేనికి? ముందు వాడిని చంపాలి, వాడు సజెషన్స్ ఇచ్చేది ఏంది, వాడిని చంపాలి ఫస్ట్. ఈ కుక్కలు అన్నదరికి రాదే వాడు, గజ్జి కుక్క పెద్ద మెంటల్ కుక్క వాడు. వాడు మంచి వాడు చెడు ఏమొద్దు, వాడు మాకు నెగిటివ్ అయిపోయాడు, అతను మాకొద్దు. ఈ దేశం గురించి, ఈ దేశ సంస్కృతి గురించి, ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు, ఆ వ్యక్తి మనకొద్దు. ఏదైనా ఇక్కడ వాళ్ళతో మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళతో కొట్లాడతాం, కానీ అతన్ని స్కిప్ చేయటమే, ఇంకా అవసరం లేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి, మంచి అంటే ఇక్కడికి వచ్చి చెప్పండి, అక్కడ వేరే కంట్రీలో కూర్చొని ఎందుకు మాట్లాడు? టైం కాదు, భయం. ఇక్కడికి వస్తే కొడతారు కదా. ఎందుకు కొట్టరు? రాగానే సన్మానం చేస్తారు దానికి, అని మాట్లాడిన మాటలకి కొడతారు కదా. గతంలో ఏమేమి మాట్లాడాడు గుర్తున్నాయి కదా, ఎట్లా మర్చిపోతాం మేము? రమేష్ గారు ఇది కొత్త గేమ్ అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల దాకానేమో దేవుళ్ళని తిట్టినావు, మరి ఇప్పుడేమో కుక్కల విషయంలో మీరు ఫుడ్ పెడతా అంటున్నావు. నువ్వు పెడతావా? ఈ 2 కోట్లు 3 కోట్లు ఇవ్వు కుక్కల గురించి. ఎందుకండి అసలు అనవసరమైన విషయాన్ని నేను రేణు దేశాయ్ గారిని అవమానపరిచి ఆమెకు పర్సనల్ ఇష్యూ దాంట్లో తీసుకొచ్చి ఎందుకు మీరు ఏం చేస్తారు? దాని గురించి ఏంటంటే ఎన్ని రోజుల దాకా తిట్టారు అతన్ని. ఇది ఒక మంచి ఇంప్రెషన్ పడాలి, అండ్ జంతు ప్రేమికుల విషయంలో మేము మంచి చేయాలి అని చెప్పేసి నా అమౌంట్ అని చెప్పేసి ఆయన కొత్తగా వీడియో పెట్టిండు. అవన్నీ నడవవు, చెప్తున్నాను కదా. ఈ రోజులలో చాలా మంది కుక్కలను చంపుతున్నారు, చంపకండి. ఎందుకంటే చంపకుండా దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ఇంజక్షన్ ఇవ్వడం వల్ల దానికి చాలా వరకు మన చిన్నపిల్లలను దారుణంగా చంపినాయి ఒకప్పుడు. దాని విషయంలో చాలా మంది రెస్పాండ్ అయ్యారు, చాలా మంది ఆ పిల్లలను పోగొట్టుకున్నారు. దాని విషయంలో కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చారు, అంతేగాని కుక్కలను చంపాలి అని ఎవరు చెప్పలేదు. ప్లీజ్ రేణు దేశాయ్ గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్. ఎందుకంటే కుక్కలను చంపకండి ప్లీజ్. చంపడం వల్ల దాని విషయంలో కుక్కలు అనేది
డ్యూరేషన్ అనేది అంతరించిపోతుందని చెప్పేసి ఆమె ఉద్దేశం. చాలా మంది అంటే కొన్ని పిచ్చి కుక్కల్ని చంపినా పర్వాలేదు, కానీ ఏం తెలియని రోడ్డు మీద ఫుడ్ కోసం కూడా వాటి ఫుడ్ లేని కుక్కల్ని కూడా తీసుకెళ్లి అన్యాయంగా చంపుతున్నారు. దాన్ని కొన్ని రెస్టారెంట్ అంటే అవుట్ ఆఫ్ రెస్టారెంట్ లో ఫుడ్ లా పెడుతున్నారు. దాని వరకు ఎంతవరకు కరెక్ట్ అని నా మాట. అదే అండి, ఇప్పుడు ఈ మధ్య చాలా మంది ఏం చేస్తారంటే కుక్కలను తీసుకెళ్లి ఆ కుక్కలను కోసిన తర్వాత వండాక రెస్టారెంట్ కి వెళ్ళి టేస్ట్ బాగుంది, సూపర్ ఉందని చెప్పేసి మనం తింటున్నాం. దానివల్ల మనకు అది ఏం ఫుడ్ అని తెలియదు. తిన్నాక మనకి ఏమవుతుంది, తిన్నాం అయిపోయింది. దాని విషయంలో ఎవరు బాధపడేది ఏంటి? కుక్క ఇంటికి వచ్చి జస్ట్ వాటర్ రావుతాయి, కుక్క తాగిన వాటర్ మనం తాగలేము, కుక్కని దారుణంగా రెస్టారెంట్లో వండుతున్నారు. దాని విషయంలో రెస్పాండ్ అయింది వినయ్ గారు. దీని విషయంలో మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఆమె బాధపడేది ఏం తెలుసా మీకు? కుక్కలను చంపకండి, చంపిన తర్వాత మీరు ఏం చేస్తారు? కుక్కలని చంపితే మాకు వండి పెడుతున్నారా? రెస్టారెంట్లో వండి పెడుతున్నారా? అరే చంపిరంటే ఇంకో మళ్ళీ చెప్తున్న కుక్కలను దారుణంగా చంపకండి, నాకు ఇంజక్షన్లు ఇవ్వండి. వినయ్ గారు ఏమంటారు, ఇంజక్షన్ ఇవ్వడం కూడా కొంచెం తప్పే.